వైకుంఠ ఏకాదశి. మన సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ ద్వారం నుండి స్వామి దర్శనాన్ని చేయిస్తారు. ఈ ఉత్తర ద్వారానే వైకుంఠ ద్వారమని అంటారు. ఇలా ఉత్తర ద్వార దర్శనం చేయడం వెనుక స్వామివారి లీల విశేషాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు కృతయుగంలో మత్స్య, కుర్మ, వరహ, నరసింహ అవతారాలను, త్రేతాయుగంలో రామచంద్ర అవతారాన్ని ధరించి ద్వాపర యుగంలో కృష్ణ అవతారంలో దర్శనమిచ్చిన స్వామి కలియుగంలో విరాజ నది మధ్య భాగంలో సప్త ప్రకార సంశోభితమైన పరమపదంతో సహా శ్రీదేవి భూదేవి సమేతుడై విశ్వక్సేనాదులు తనను కొలుస్తూ ఉండగా శేషపానుపై ఆరాజ అవతారుడైన వెలిసిన దివ్యగాథను ముక్కోటి విశదపరుస్తూ ఉంటుంది. ఇందు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం ఒకానొక సమయంలో ఇంద్రుడు తన గొప్పతనాన్ని అందరితో పాటు త్రిమూర్తులకు, అష్టదిక్పాలకులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు శ్రీ మహావిష్ణువు, శ్రీ బునిల సమేతముగా, పరమశివుడు పార్వతి గంగ సమేతముగా, బ్రహ్మదేవుడు శ్రీ వాణి సమేతముగా విచ్చేశారు. ఇక దిక్పాలకులు, ముక్కోటి దేవతలు, సకలలోకవాసులు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేశారు. వారి ఆగమనముతో స్వర్గలోకమంతా కోలాహలంగా ఉంది. అప్పుడు పార్వతీదేవి ఇంద్రునితో, నీ సభలో అత్యంత ప్రతిభాశాలులైన మనులున్నారని ఏర్పాటు చేస్తే అది చూసి మేమంతా ఆనందిస్తాము కదా అని అడగగా, ఇంద్రుడు తక్షణమే ఊర్వశి, మేనక, తిలోత్తములను పిలిపించి నాట్య ప్రదర్శనను ఇప్పించాడు. వారి నృత్యంతో అంతగా సంతృప్తి చెందని పార్వతీదేవిని చూసి ఇంద్రుడు వినయంతో ఒకసారి రంభ నృత్యం చూసి వారి అభిప్రాయాన్ని తెలియజేయమని కోరాడు. అనంతరం సభవేదిక చేరుకున్న రంభ ముందుగా పార్వతి పరమేశ్వరులకు నమస్కరించి అనంతరం లక్ష్మీనారాయణుల పాద పద్మములకు వాని పద్మజులను సేవించి సభికులకు అభివందనం చేసి సరస్వతి భారత భూషణులను సుత్తించి నాట్యం మొదలుపెట్టింది. ఆమె నాట్యానికి సభికులంతా ముగ్ధుకులయ్యారు. రంభ నాట్య కౌశల్యాన్ని చూసి మెచ్చిన పార్వతీదేవి నవరత్న ఖచ్చిత బంగారు కండపెండరాన్ని, లక్ష్మీదేవి బంగారు కడియాన్ని, సరస్వతీదేవి రత్న కంచిత దండ కడియాన్ని రంభకు బహుకరించారు. ఇక చాలామంది దేవతలు రంభకు బహుమతులిచ్చారు. తన గౌరవాన్ని నిలబెట్టిందని తలిచిన ఇంద్రుడు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు రంభ ఇంద్రుని వలన తనకు పుత్రుడు కలిగేట్లుగా అనుగ్రహించమని కోరింది. అది విన్న సభసాదులందరూ కలతార ధ్వనులతో తమ ఆమోదాన్ని తెలిపారు. ఆమె కోరిక తీరేందుకు ఇంద్రుడు సకల దేవతల సాక్షిగా రంభ సహితంగా నందనవనానికి వెళ్ళాడు. ఆ వ్యవహారమంతా దేవగురువు బృహస్పతికి నచ్చలేదు. ఆవేశాన్ని అణుచుకోలేకపోయిన దేవగురువు నేరుగా నందనవనానికి వెళ్ళి సరస నలపాలలో మునిగి ఉన్న ఇంద్రునిపైకి తన కమండలాన్ని విసిరికొట్టాడు. అప్పటికి అతని ఆవేశం చల్లారకపోవడంతో దేవేంద్రుని రత్న కిరీటం కిందకు పడేంతగా కొట్టాడు. ఇంద్రుని భూలోకంలో అటవిక బందిపోటుగా జన్మించమని శపించాడు. తన వల్ల ఇంద్రుని శపించవద్దని రంభ కోరినప్పటికీ బృహస్పతి వినకపోవడంతో రోషవేషపూరితమైన రంభ దేవగురువుని నీచ జన్మ ఎత్తమని శపించింది. ఈలోపు అటుగా వచ్చిన నారదుడు విషయాన్ని గ్రహించి ముగ్గురిని త్రిమూర్తుల వద్దకు తీసుకొని వెళ్ళాడు. ఈ పాపాలు అందరూ అనుభవించాల్సిందని తెలిసాక ఇంద్రుడు బోరున విలపించసాగాడు. దీనముగా వేడుకున్నాడు. ఇంద్రుడి దుఃఖాన్ని చూసిన కరుణపూరితుడైన విష్ణు భగవానుడు అతని ఓదార్చి తాను భూలోకంలో అవతరించి శాప విమోచనాన్ని ప్రసాదించగలగని చెప్పాడు. విష్ణువు మాటలు విన్న లక్ష్మీదేవి, స్వామి, గురువు శిష్యులు ఇద్దరు పరస్పర వివేక శూన్యులై శపించుకుంటే ఆ పాప విమోచనానికి మీరు భూలోకంలో అవతరించడం దేనికి? రామ అవతారంలో పడిన కష్టాలు చాలవా అని అడిగింది. తాను ద్వాపర యుగాంతంలో దుర్వాసుని శాపం వల్ల బాధితురాలైన
ఓ గొల్లబామకు వరం ఇవ్వడమే కారణమని పేర్కొన్నాడు. అలా శ్రీ మహావిష్ణువు భూలోక అవతార వెనుక చాలా కథలున్నాయి. అందులో ఇది ఒకటి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.